రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ పెరుగుతోంది. కూటమి వ్యూహాలకు ప్రతివ్యూహం సిద్ధం చేస్తోంది వైసీపీ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. కార్పొరేటర్లతో ఒక మీటింగ్ నిర్వహించారు. రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబుతో కలిసి కార్పొరేటర్లతో మాట్లాడారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వాళ్లకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు గ్రేటర్ మేయర్ పీఠంపై కూటమి పట్టు బిగించింది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి జంపయ్యారు. కార్పొరేటర్ల వలసలతో ప్రస్తుత పాలకవర్గం మైనార్టీలో పడిపోయింది. ఇప్పటికే 5 కార్పొరేటర్లు టీడీపీలో చేరగా ఒకరు జనసేనలోకి వెళ్లిపోయారు. మేయర్ హరి వెంకటకుమారిపై కూటమి పార్టీలు ఇప్పటికే జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. దాదాపు 80 మంది వరకు తమ వైపున్నారని అధికార పక్షం చెబుతోంది. విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ పెరుగుతోంది. కూటమి వ్యూహాలకు ప్రతివ్యూహం సిద్ధం చేస్తోంది వైసీపీ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఎట్టకేలకు కార్పొరేటర్లతో ఆయన ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబుతో కలిసి కార్పొరేటర్లతో ఆయన మాట్లాడారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వాళ్లకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు గ్రేటర్ మేయర్ పీఠంపై కూటమి పట్టు బిగించింది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి జంపయ్యారు. కార్పొరేటర్ల వలసలతో ప్రస్తుత పాలకవర్గం మైనార్టీలో పడిపోయింది. ఇప్పటికే 5 కార్పొరేటర్లు టీడీపీలో చేరగా ఒకరు జనసేనలోకి జంపయ్యారు. మేయర్ హరి వెంకటకుమారిపై కూటమి పార్టీలు ఇప్పటికే జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. దాదాపు 80 మంది వరకు తమ వైపు ఉన్నారని అధికార పక్షం చెబుతోంది. విశాఖ మేయర్ పీఠంపై ఇంకా ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. కూటమి వ్యూహాలకు ప్రతివ్యూహం సిద్ధం చేస్తోంది వైసీపీ పార్టీ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ప్రస్తుతం కార్పొరేటర్లతో మీటింగ్ నిర్వహించారు. ఆయన రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబుతో కలిసి కార్పొరేటర్లందరితో ఆయన మాట్లాడారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వాళ్లకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు గ్రేటర్ మేయర్ పీఠంపై కూటమి పట్టు బిగించింది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి వెళ్లిపోయారు. కార్పొరేటర్ల వలసలతో ప్రస్తుత పాలకవర్గం మైనార్టీలో పడిపోయింది. ఇప్పటికే 5 కార్పొరేటర్లు టీడీపీలో చేరగా ఒకరు జనసేనలోకి వెళ్లడం జరిగింది. మేయర్ హరి వెంకటకుమారిపై కూటమి పార్టీలు ఇప్పటికే జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. దాదాపు 80 మంది వరకు తమ వైపే ఉన్నారని అధికార పక్షం చెబుతోంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వైసీపీ కార్పొరేటర్లతో మాట్లాడడం జరిగింది. ఈ మీటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, బొత్స సత్యనారాయణ కన్నబాబు కలిసి కార్పొరేటర్లతో ఒక సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. వారికి ఏమని దిశానిర్దేశం చేశారు ఈ మీటింగ్ లో? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని నిలబెట్టుకునే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను అమలు చేసే ప్రయత్నం ప్రారంభించింది. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు ఇద్దరు కూడా నేరుగా కార్పొరేటర్లతో 1-to-1 మాట్లాడుతున్నారు. అవసరం మేరకు క్యాంప్ రన్ చేయడానికి సంసిద్ధంగా ఉండాలని కూడా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి ఇప్పటికే సందేశం వెళ్ళింది. పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా అవసరం మేరకు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. ఇప్పుడున్న నెంబరింగ్ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో 4 కార్పొరేటర్లు కూటమి వైపు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సంఖ్యాపరంగా ఆ 4 చాలా కీలకం కాబట్టి వారిని కూటమి వైపు మళ్లకుండా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో భాగంగానే మొత్తం 34 మంది ఇప్పుడున్న లెక్క ప్రకారం వారందరినీ కూడా క్యాంపుకు తరలించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రేపు ఏ క్షణానైనా కూటమి కార్పొరేటర్లు క్యాంపుకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉండమని అన్యప్రదేశంగా ఇప్పటికే పార్టీ నుంచి సందేశాలు వచ్చాయి. వీళ్ళందరూ కూడా అందుకు సంసిద్ధం అవుతున్నారు. దాదాపుగా 20 రోజుల పాటు అవసరమైతే క్యాంప్ రన్ చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. అందుకు సన్నాహాలను కూడా చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గకూడదు. అవిశ్వాస తీర్మానం నెగ్గితే మేయర్
పదవిని కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిస్క్ తీసుకోవడానికి సంసిద్ధంగా లేదు. ఇప్పటికి వెళ్లిపోయిన కార్పొరేటర్లందరినీ కూడా లెక్క వేసుకొని ఇక మిగిలిన ఉన్న 34 మంది కార్పొరేటర్లను తమ పక్షాన్ని నిలబెట్టుకోవడం ద్వారా రేపు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం కీలకమైన సమావేశం జరుగుతుంది. ట్రబుల్ షూటర్గా పేరున్న బొత్స సత్యనారాయణ నేరుగా రంగంలో దిగడం 1-to-1 కార్పొరేటర్లతో మాట్లాడుతున్న క్రమంలో రేపటి నుంచి యాక్షన్ ప్లాన్ కూడా మారబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం కూటమికి ధీటుగా ఉండబోతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. ప్రస్తుతం మీటింగ్ అయితే జరుగుతోంది. కార్పొరేటర్లందరితోనూ కూడా ముఖాముఖి మాట్లాడి వారికి దిశానిర్దేశం చేసే ప్రయత్నాన్ని బొత్స చేస్తున్నారు. నళిని. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఎటకేలకు క్యాంపు రాజకీయాలు నడవబోతున్నాయని చెప్పుకోవచ్చు. రేపు మధ్యాహ్నానికి వైసీపీ కార్పొరేటర్లందరినీ కూడా క్యాంపుకు తరలించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది వైసీపీ పార్టీ.